పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి సాదర స్వాగతం. వెన్నుపూస సంబంధిత సమస్యలు మరియు పరిష్కారాలు అనే అంశంపై మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజశేఖర్ బోగాది గారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, అసలు ఈ వెన్నుపూస సంబంధిత సమస్యలు అనేవి అసలు ఎందుకు వస్తాయి సార్? చూడండి, వెన్నుపూస సమస్యలు అని అంటే పైనుంచి నెక్ దగ్గర నుంచి కింది వరకు వెన్నుపూస. అంటే ఇందులో మనం మెడ నొప్పిని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు కాబట్టి వెన్నుపూస అని అంటే ఇప్పుడు మన ఇక్కడ అంటే బ్రెయిన్ యొక్క ఎక్స్టెన్షన్ వర్టెబ్రల్ కాలం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కింద బ్యాక్ టిప్ వరకు కాకెక్స్ అనే బోన్ ఉంటుంది, అప్పటి వరకు కూడా ఈ వెన్నుపూస అయితే. దీనికి వచ్చే సమస్యలు సాధారణంగా ఏమొస్తాయి అని అంటే నెక్ రీజన్స్లో కానీ లేదంటే ఈ లంబార్ రీజన్లో నడుము దగ్గర కానీ ఎక్కువగా మనకు సమస్యలు అనేవి ఎక్కువగా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే జనరల్గా అలాంటి పేషెంట్స్ మన దగ్గర కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. నెక్కి సంబంధించి ఏం సమస్యలు వస్తాయి అని అంటే ఇప్పుడు ఈ మెడ నొప్పి ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ నెక్ అంటే వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు మనం చెప్పాలంటే ఒక 3 భాగాలుగా చెప్పొచ్చు అనుకోండి. అంటే డయాగ్నోసిస్ ప్రకారంగా 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒకటేమో స్పాండైలోసిస్ అని అంటారు, ఇంకోటి స్పాండియోలైటిస్ అని అంటారు, ఇంకోటి స్పాండియోలెసిథిసిస్ అని అంటారు అనమాట. అయితే ఇక్కడ స్పాండైలోసిస్ అని అంటే ఏంటి అని అంటే స్పాండైలోసిస్ అనేది ఏజ్తో పాటు డెవలప్ అయ్యేది. అంటే ఏజ్తో పాటు ఏమవుతుంది, ఇప్పుడు మామూలుగా అంతకంటే ముందు స్పాండైలోసిస్ గురించి చెప్పాలి అంటే దానికంటే ముందు అసలు వర్టిబ్రల్ కాలం ఎలా ఉంటుందనేది మనం ఆ వెన్నుపూస ఎలా ఉంటుందనేది చెప్పాల్సి వస్తుంది. వెన్నుపూసలో ఏంటి అని అంటే పైనుంచి కింది వరకు బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ మధ్యలో ఒక్కొక్క బోన్కి మధ్యలో ఇలా ఒక డిస్క్ అని ఉంటుంది అనమాట. అంటే మృదులాస్థితో తయారు చేసినట్టు అంటే కార్టిలేజ్తో తయారైనటువంటి ఒక చిన్న రబ్బర్ లాంటి పదార్థం ఉంటుందన్నమాట. అంటే వాటి మధ్యలో ఒక కుషన్ లాగా అది యాక్ట్ అవుతుంది బోన్స్కు. ఆ లోపల నుంచి మనకు కెనాల్ ఉంటుంది, కెనాల్ నుంచి బ్రెయిన్ యొక్క ఎక్స్టెన్షన్ స్పైనల్ కార్డ్ అని ఎండ్ వరకు వెళ్తుంది. ఎండ్ వరకు వెళ్ళి అక్కడ లాస్ట్లో ఎండ్లో అది అంటే ఈ కాకెక్స్ బోన్ దగ్గర లాస్ట్ బోన్స్ దగ్గర అది ఒక చిన్నగా ఒక జడ మాదిరిగా ఒక కుచ్చులాగా అక్కడికి అది ఎండ్ అయిపోతుంది, ఆ నర్వ్స్తో ఎండ్ అయిపోతుంది. మధ్యలో ఈ ఏరియాలో ఆ వర్టిబ్రాస్ మధ్యలో నుంచి నర్వ్స్ డెవలప్ అవుతాయి. ఈ నర్వ్స్ అన్ని హ్యాండ్స్కి కానీ లేకపోతే ఇక్కడ కాళ్ళకి కానీ నడుము దగ్గర కానీ వాటి ఇట్ మే అన్ని ఏరియాస్లో నుంచి కూడా నర్వ్ యొక్క సప్లై ఉంటుంది, అంటే బ్రెయిన్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇది నార్మల్గా అక్కడ ఉండేటటువంటి స్ట్రక్చర్. ఇక్కడ ఏంటి ఇంకా ఇప్పుడు ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చినట్టయితే స్పాండైలోసిస్ అనుకుందాం. ఈ స్పాండైలోసిస్లో ఏమవుతుందంటే ఇది ఏజ్తో పాటు వచ్చేది కాబట్టి వయసుతో పాటు మనం ఎన్నో అంటే మన పొజిషన్ కానీ స్ట్రెస్, ఫిజికల్గా ఉండే స్ట్రెస్ కానీ వంగడం లేవడం అన్నట్టుగా ఎన్నో స్ట్రెస్లు జరుగుతూ ఉంటాయి. దానికి తోడు ఏంటి కొన్నిసార్లు ఏమైనా చిన్న ఇంజురీస్ జరగవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు మనం వాటర్ యొక్క కంటెంట్ తక్కువైపోయినా కానీ ఈ విధంగా వాటర్ యొక్క నెససరీ ఎక్కువ కావచ్చు కొన్ని సమయాల్లో. ఈ విధంగా వేర్ అండ్ టేర్లో ఏజ్తో పాటు మెల్లమెల్లగా కొన్నిసార్లు ఈ డిస్క్ అనేది కొంచెంగా అరిగిపోతుంది అనమాట. అరిగిపోవడం వల్ల కొంచెం ఆ పక్కన ఉన్నట్టు అంటే దాని నుంచి ఒక టైప్ ఆఫ్ పెయిన్ అవి అరిగిపోవడం వల్ల పక్కన ఉన్నటువంటి నర్వ్స్కి ఏదన్నా కొంచెం నొక్కినట్టుగా అట్లయినా కానీ ఈవెన్ లోపల స్పైనల్ కార్డ్ని నొక్కినట్టయినా కానీ ఈ పెయిన్ వస్తుంది. దీన్ని స్పాండైలోసిస్ అంటారు. అంటే దీనికి పర్టికులర్గా ఒక డిసీజ్ అంటూ అట్లేం కారణం కాదు, అది మెల్లగా అది వచ్చేసింది అనమాట. కొన్నిసార్లు ఇదే స్పాండైలోసిస్ ఏమవుతుందని అంటే కొన్ని సప్రెషన్స్ వల్ల కూడా వస్తుంది. సప్రెషన్ అంటే ఏంటంటే అంతకుముందు ఏవో కోల్డ్ కాఫులు లాంటివో లేకపోతే ఇంకేదన్నా ఈ స్కిన్కి సంబంధించిన సమస్యలో ఉన్నప్పుడు కూడాను అవి సప్రెస్ అవుతూ మెల్లమెల్లగా అన్ని ప్రాబ్లమ్స్ సప్రెస్ అవుతూ కూడా కొన్నిసార్లు బోన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అలా అవుతుంది. కొన్నిసార్లు మనం ఫుడ్ రిలేటెడ్ థింగ్స్లో మనం కావాల్సినటువంటి కాల్షియం కానీ దానికి కావాల్సిన డిస్క్కు ఉండాల్సినటువంటి అవన్నీ లేకపోయినా కానీ ఈ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇది స్పాండైలోసిస్. సెకండ్ థింగ్ ఏంటంటే స్పాండియోలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఐటిస్ అంటేనే ఇన్ఫ్లమేషన్ అని అర్థం అనమాట. ఈ స్పాండియోలైటిస్లో ఏమవుతుందంటే ఆ బోన్స్కి కానీ అంటే ఈ ఏదైతే వర్టిబ్రల్ బోన్స్ కానీ ఆ మధ్యలో ఉండే డిస్క్కి కానీ ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకుందాం. ఆ ఇన్ఫెక్షన్స్ తర్వాత అక్కడ దాని ఇన్ఫెక్షన్ ఏమైనా ఆ ఏరియాకి సోకినట్టయితే అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఒక దెబ్బ తాకింది, ఆ తర్వాత ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ప్రాసెస్ నడిపిస్తుందో దట్ ఈస్ అవి ఒక స్టెప్గా కొన్ని ప్రాసెస్ జరుగుతాయి. అంటే ముందు అక్కడే రెడ్ అవుతుంది, తర్వాత స్వెల్లింగ్ వస్తుంది, తర్వాత ఫంక్షన్ దానిది లెస్ అయిపోతుంది, అండ్ స్వెల్లింగ్, రెడ్నెస్, పెయిన్ ఇట్లాంటివన్నీ ఆ ఇన్ఫ్లమేషన్ యొక్క లక్షణాలు. కాబట్టి ఇది స్పాండిలైటిస్లో అక్కడ ఇన్ఫ్లమేషన్ అవ్వడం వలన వచ్చేటటువంటిది. ఇది ఎవరికైనా రావచ్చు. సాధారణంగా ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చేటటువంటి కారణంతో ఉంటుంది. ఇంకోటి ఏంటి స్పాండియోలెసిథిసిస్. స్పాండిలోలిసిస్ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఇలా 2 బోన్స్ మధ్యలో ఒక కుషన్ లాంటిది ఒకటి ఉంటుంది, బెడ్ లాంటిది.
ఇవి ఇంతకుముందు చెప్పినవన్నీ ఎక్కువ ఈ బెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి ఎక్కువగా వస్తాయి కానీ బట్ ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం ఈ జాయింట్ ఏదైతే ఒక బాడీ పైన ఒక బాడీ ఇలా ఉందనుకోండి ఇది డిస్ప్లేస్ అవుతుంది అనమాట. అంటే ఈవెన్ నాట్ ఓన్లీ డిస్కే కాకుండా పూర్తిగా బోనే డిస్ప్లేస్ అంటే ఏది మన వర్టిబ్రల్ బాడీనే డిస్ప్లేస్ అయినట్టయితే స్పాండిలోలిసిస్ అంటారు. ఇది సాధారణంగా ఇంజురీస్ అట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు జరుగుతుంది. బట్ జనరల్గా ఈ స్పాండిలోలిసిస్ అనేది పెద్ద ఇంజురీలు ఉంటేనేమో వేరే జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి కానీ సాధారణంగా చిన్న ఇంజురీస్కి అయినా కానీ మనం కూర్చునే పొజిషన్ని బట్టి కానీ జర్క్ని బట్టి కానీ ఏవైతే వస్తాయో అవి ఎప్పుడు వస్తాయి అని అంటే జనరల్గా అవి ఏ ఏరియాలో అంటే లాస్ట్ L5 అంటే లాస్ట్ ఎండింగ్లో L5 అండ్ ఈ సాక్రమ్ టచ్ అయ్యే దగ్గర వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదంటే ఇప్పుడు సాక్రమ్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఈ పైన ఇప్పుడు మనకి ఇక్కడ 7 బోన్స్ ఉంటాయండి వర్టిబ్రాస్, ఆ తర్వాత 12 ఉంటాయి 12 ఉంటాయి, తర్వాత థొరాక్స్ అని అంటే ఆ తర్వాత ఇవి ఒక 5 ఉంటాయి లంబార్, ఆ తర్వాత సాక్రమ్ అని ఒక 5 బోన్స్ అంతా ఫ్యూజ్ అయిపోయి ఒక సాక్రమ్ అని స్టార్ట్ అయి ఉంటుంది, ఆ తర్వాత కాకిక్స్ అని ఎండింగ్లో బోన్ ఉంటుంది అనమాట. ఇది దాని పొజిషన్. కాబట్టి ఒకవేళ ఈ సాక్రమ్ అండ్ లంబార్ రీజన్లో వచ్చే జనరల్గా మాత్రం ఈ లెసిథిసిస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నారు ఫుడ్ బట్టి వస్తుంది లేదా వంగోవడం వల్ల మనం ఏమైనా పనులు చేసేటప్పుడు జనరల్గా మనం యోగాసనాలు చేసిన చాలా మంది అంటారు ఎక్సర్సైజులు చేయాలి లేదా మనం చాలా పనులు అనేవి ఇప్పుడు చాలా టెక్నాలజీకి అలవాటు పడిపోయి చాలా సుఖం అయిపోయాం, చాలా పనులు మనం చేయట్లేదు అని చెప్పి చాలా మంది అంటుంటారు. సార్ మరి అలా వంగినప్పుడు చేసినప్పుడు కూడా అది పెయిన్ వస్తే అది ఎలా సార్? ఇప్పుడు చూడండి, అంటే మనం అలవాటుతో పాటు ఎప్పుడు మనం ఇలాంటి ప్రాసెస్లో ఉన్నట్టయితే ఏం రాదండి. అంటే మనం అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ లేకుండా ఎప్పుడు ఒకటే పొజిషన్లో ఉండేవాళ్ళు సడన్గా వంగారంటే పూర్తి అంటే బాడీలో మొత్తం గ్యాస్తో నిండుకున్నప్పుడు కానీ ఎక్కువగా తిన్నప్పుడు కానీ సడన్గా ఏదైనా వంగి చేసే పని కానీ లేకపోతే ఇలాంటి కొంచెం పొజిషన్ చేంజ్ చేశారనుకోండి సడన్గా, అలాంటి టైంలో పెయిన్ అట్లాంటిది రావచ్చు. కానీ సాధారణంగా ఎప్పుడు మూమెంట్లో ఉండే బాడీ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్న బాడీ ఎట్లా వంగినా ఏం కాదు, ఎట్లు తిరిగినా ఏం కాదు. కానీ ఎప్పుడు స్తబ్దుగా మొత్తం డల్గా మొత్తం బాడీలో గ్యాస్ నిండుకొని ఉన్నట్టు కానీ లేకపోతే ఎక్కువ ఒబేస్గా ఉన్నటువంటి పర్సనాలిటీస్ కానీ అట్లాంటి వాళ్ళకైతేనే ఇలాంటి పెయిన్ ఏమన్నా రావచ్చేమో కానీ సాధారణంగా అయితే అలాగా ఏం రాదు. అండ్ ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారంగా అసలు కారణాలు ఏవండి అని అంటే ఇప్పుడు స్పాండిలోసిస్ కానీ స్పాండిలైటిస్కి కానీ లేకపోతే లెసిథిస్ అనేది సింపుల్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే కొన్నిసార్లు మనం తిరిగే పొజిషన్ని బట్టి డిస్ప్లేస్ అయినట్టయితే. స్పాండిలోసిస్ నేను ఫస్టే చెప్పాను అంటే వెయిట్ రిలేటెడ్ ఏజ్ రిలేటెడ్, ఏజ్తో పాటు వేర్ అండ్ టేర్స్ ఎన్నో అవుతుంటాయండి మనకి. వేర్ అండ్ టేర్స్ అని అంటే మనం అనుకోకుండా ఏదో పొజిషన్లో మార్పు రావచ్చు, కొన్నిసార్లు మెంటల్ స్ట్రెస్ నుంచి కూడాను ఆ మెంటల్ స్ట్రెస్ నుంచి కూడా వాటి యొక్క ప్రభావం కూడా కొన్నిసార్లు ఈ స్కిన్ పైన ఈ రెస్పిరేటరీ సిస్టమ్స్ పైన ఇట్లాంటి సిస్టమ్స్ పైన పడి సపరేషన్ అవుతూ మెల్లగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. బోన్స్ వరకు వెళ్ళవుతుంది. ఎంత ఏజ్ ఉంటుంది సార్? అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు ఇది అంటారు? అయితే ఇక్కడ స్పాండిలోసిస్ అనేది ఏజ్తో పాటు అంటున్నాం కాబట్టి చిన్నపిల్లల్లో అట్లాగేం రాదు. అట్లీస్ట్ ఒక 40 ఇప్పుడు ఇలాంటివన్నీ సమస్యలు ఎప్పుడు వస్తాయనంటే ఒక 40 దాటిన తర్వాతనే వస్తాయి. ఇక చిన్నప్పుడే ఇప్పుడు ఎవరైనా 20 ఇయర్స్కో చిన్న ఏజ్ వాళ్ళకి వచ్చిందంటే అది డ్యూ టు ఇంజురీ మాత్రమే ఉంటుందన్నమాట. ఇంజురీ అయ్యి ఉంటేనే అట్లా చిన్నపిల్లలకి కానీ లేకపోతే మిడిల్ ఏజ్ అంటే బిలో యంగ్ జనరేషన్ వాళ్ళకి కానీ వస్తుంది, యంగ్ పిల్లలకు కానీ వస్తుంది అనమాట. 40 ఇయర్స్ అంటే మిడిల్ ఏజ్ దాటిన తర్వాత ఉండే వాళ్ళలోకే ఎక్కువగా మనకు ఈ ప్రాబ్లం అనేది సాధారణంగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంకోటి స్పాండిలైటిస్ ఏదైతుందో అది ఏ ఏజ్ వాళ్ళకన్నా రావచ్చు. అది ఇన్ఫ్లమేషన్ కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా రావచ్చు, చిన్నపిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కాబట్టి జనరల్గా ఈ ఇన్ఫ్లమేషన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఇట్లా ఎవరికైనా డెవలప్ కావచ్చు. ఇంకా లెసిథిసిస్ అనేది ఓల్డ్ ఏజ్ వాళ్ళలోనే వస్తుంది, జనరల్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళలోనే వస్తుంది. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే బోన్ డిస్ప్లేస్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడాను జనరల్గా ఓల్డ్ ఏజ్ సిమ్టమ్స్ అని చెప్పొచ్చు అనమాట. యంగ్ ఏజ్లో వస్తుంది ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది ఇంజురీ వల్లనే ఉంటుంది, ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా. ఓకే సార్. సార్ మనకి జనరల్గా మామూలుగా కూడా నార్మల్గా నడుము నొప్పి వస్తూ ఉంటుంది సార్ అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు ఆ పెయిన్ వస్తే మనకి నార్మల్గా పెయిన్ వచ్చినట్ట లేకపోతే అది స్పాండిలైసిస్ స్పాండైలోసిస్ అనేది ఎలా తెలుస్తుంది సార్? ఆ లక్షణాలు మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? చూడండి, ఇప్పుడు నడుము దగ్గర పెయిన్ వచ్చిందంటే మనకు రకరకాలు ఉండొచ్చు. ఒకటేమో బోన్ నుంచి మీరు అన్నట్టుగా వెన్నుపూసకు సంబంధించినటువంటి ఏరియా నుంచి డెవలప్ అయిన పెయిన్స్ ఉండొచ్చు. కొన్నిసార్లు సాఫ్ట్ టిష్యూస్ నుంచి కూడా అవ్వచ్చు, అంటే లోపల ఉన్నటువంటి కిడ్నీ నుంచి కానీ లేకపోతే ఏదో గాల్ స్టోన్ ఉంది లేదంటే రీనల్ స్టోన్ ఉంది వాటికి కూడా పెయిన్ ఉంటుంది. బట్ వాటి పెయిన్కి ఈ పెయిన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీకు వస్తున్న పెయిన్ దేనివల్ల వచ్చిందంటే మజిల్ పెయినా లేదంటే లోపల ఉన్నటువంటి సాఫ్ట్ ఆర్గాన్స్ పెయినా లేకపోతే బోన్కి సంబంధించిన పెయినా. ఇప్పుడు ఈ పెయిన్స్ ఏవైతున్నాయి అప్పుడు అందులో మనకు మార్పు తెలుస్తుందండి, అంటే అప్పుడే లోపల నుంచి వస్తుంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ వస్తున్నాయి. ఇప్పుడు కిడ్నీ పెయిన్ బ్యాక్ డెవలప్ అయిపోయి ముందుకు వచ్చేస్తుంది,
అంటే కాబట్టి ఆహా ఈ ముందుకు వస్తుంది కాబట్టి అది లోపల ఉన్నట్టు ఆ పెయిన్. కానీ జనరల్గా నడుముకు సంబంధించినటువంటి పెయిన్లలో అంటే ఒకవేళ బోన్ నుంచి డెవలప్ అయినట్టయితే నర్వ్ కంప్రెషన్ నుంచి వస్తాయి కాబట్టి సైడ్కి వెళ్తుంది, అది మధ్యలో నుంచి సైడ్కి పెయిన్ వెళ్తుంది, కొన్నిసార్లు కాళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి సైడ్కి వెళ్తుంది. ఒకవేళ మనకు ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఉండే పెయిన్ ఏమో లోపల నుంచి లోపలనే వచ్చేస్తుంది. సైడ్కి వెళ్ళినప్పుడు కూడాను మళ్ళీ ఇంకొక కన్ఫ్యూజన్ వస్తుంది. ఈవెన్ ఆ ఏరియా అంతా ఇప్పుడు లంబార్ రీజన్లో పెయిన్ అనుకుందాం, మధ్యలో నుంచి సైడ్కి వెళ్తుంది అంటే నర్వ్ కంప్రెషన్ని బట్టి దాన్ని బట్టి పెయిన్ అనేది ఒకటి వస్తుంది, ఇంకోటిసారి మజిల్ పెయిన్ కూడా ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా ఓన్లీ ఈ మజిల్ పెయినా లేకపోతే బోన్ నుంచి లేకపోతే ఈ స్పాండలైసిస్ ఇలాంటివి ఏమన్నా వాటి నుంచి వచ్చిన పెయిన్ అని తెలుసుకోవడం అనేది కొంచెం కష్టమే అప్పటికప్పుడు. కానీ మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నట్టయితే దాన్ని బట్టి ఇప్పుడు మామూలుగా మజిల్ పెయిన్ అంటే ఒకసారి వస్తుంది పోతుంది, అది ఎప్పుడు వస్తుంది, మజిల్ పెయిన్ ఎప్పుడు వస్తుంది, ఏదైనా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ ఉంటే వచ్చే అవకాశం ఉందన్నమాట. దానివల్ల ఏమన్నా వస్తున్నట్టయితే మనం అట్లా ఐడెంటిఫై చేయొచ్చు, ఆహా పెయిన్ వచ్చింది, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఏమైనా ఉందా, గ్యాస్ ఫార్మేషన్స్ కూడా ఉన్నాయా, ఉంటే మజిల్ పెయిన్ ఉండే అవకాశం ఉందనుకోండి, దానికి రిలేటెడ్గా మనం ఏదైనా చేయొచ్చు. అండ్ బోన్ నుంచి జనరేట్ అవుతున్నటువంటి పెయిన్ అంత ఈజీగా తగ్గదు, అంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుందన్నమాట. కాబట్టి అలా ఐడెంటిఫై చేయొచ్చు, లేదంటే ఇంకా డైరెక్ట్గా డయాగ్నోస్టిక్ టెస్ట్కే వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. ఓకే సార్, అంటే దీనికి ఎక్స్రే లాంటివి ఏమో అవసరం లేదా సార్? అంటే అదే ఇప్పుడు ఒకవేళ మనకు మజిల్ పెయిన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటేనేమో అంటే మనం ఎక్స్రేలో అవన్నీ తెలియదు కాబట్టి మనం ఎక్స్రే అట్లాంటిది తీయించినట్టయితే మనకు అక్కడ ఏమన్నా బోన్కి సంబంధించి స్పాండలైటిసో స్పాండలోసిసో అట్లాంటిది ఉంటే ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ ఇలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్లో బయటపడుతుంది. కానీ మజిల్ పెయిన్ అట్లాంటిది దాంతో బయటపడదన్నమాట. కాబట్టి ఒకవేళ మనకు ఒక పెయిన్ వస్తుందంటే ముందు మనం అబ్జర్వ్ చేస్తాము, మళ్ళీ అదే పెయిన్ వస్తుందంటే అప్పుడు టెస్ట్ కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కానీ చేయొచ్చు అనమాట. ఓకే సార్, అయితే అలా వచ్చినప్పుడు మనం దానికి ఖచ్చితంగా చికిత్స అనేది తీసుకోవాలంటారా సార్, లేకపోతే దానంతట అదే వచ్చి దానంతట అదే తగ్గడం లాంటివి ఏమైనా ఉంటాయా సార్? అయితే మనం ఎప్పుడు అసలు ఎందుకు వచ్చింది పెయిన్ అని మనం కొంచెం అనాలిసిస్, ఒక పర్సన్ ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాడు, అనుకోకుండా నడుము పెయిన్ వచ్చింది, మనం నడుము పెయిన్ వస్తున్నట్టయితే ఎందుకు వచ్చింది మనం అనాలిసిస్ చేసుకుంటాం. సరే ఇది లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్కి సంబంధించింది అయితే కాదు, వేరే పెయిన్ అయితే వచ్చింది, వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందా, అంటే మెన్సెస్ టైంలో కానీ బిఫోర్ మెన్సెస్ కానీ ఇట్లాంటి టైంలలో డ్యూరింగ్ మెన్సెస్ వస్తుంటుంది కదా చాలా మందికి పెయిన్, ఒకవేళ దాని నుంచి ఏమన్నా వచ్చిందా, సరే అది కాదు. సరే ఒకవేళ బోన్ నుంచి ప్రాబ్లం వచ్చింది అని అంటే ఏం చేస్తాం, కొంత టైం వరకు మామూలుగా ఈవెన్ బోన్ నుంచి వచ్చినా కానీ కొంచెం రెస్ట్లో అది తగ్గిపోతుంది. ఫ్లాట్ ఉన్న సర్ఫేస్ పైన మనం పడుకొని ఫ్లాట్గా ఉన్నటువంటి బెడ్ పైన మనం కాసేపు పడుకున్నట్టయితే అది తగ్గిపోతుంది అనమాట. ఈవెన్ స్పాండలైటిసో స్పాండిలోసిసో లాంటి బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా కానీ కొంత టైంలో తగ్గిపోతాయి. ఇలా తగ్గితే పర్వాలేదు, లేదంటే ఏదైనా చిన్నగా లిటిల్ బిట్ ఆఫ్ చిన్న ఎక్సర్సైజ్ చేయడమో లేదంటే చిన్నగా ఏదైనా మసాజ్ లాగా అట్లా చేసుకోవడం అట్లా చేసుకున్నట్టయినా కూడా తగ్గిపోతాయి. కాబట్టి అంత ఈజీగా దానికి ఏదో మెడిసిన్స్ అవసరం లేదు. మనం ఒకవేళ పొజిషన్ చేంజ్ అయినప్పటి నుంచో ఏదైనా చిన్న ఇంజురీస్ నుంచో ఏమన్నా వచ్చినట్టయితే అవి చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ లక్షణాలు ఇవేమైనా ఉన్నాయని చెప్పారు కదా సార్, ఆ ఒక్క లక్షణాలే ఉంటాయా, ఇంకేమైనా సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి సార్ ఈ బ్యాక్ పెయిన్ మాత్రమే కాకుండా? ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, ముందు సిమ్టమ్ ప్రైమరీ సిమ్టమ్ ఏదున్నా వెదర్ ఇట్ ఈస్ స్పాండలోసిసా లైసిసా లేకపోతే లైటిసా లేకపోతే ఇంకా లెసిటిసా ఎక్కడున్నా కానీ పెయిన్ వస్తుంది. పెయిన్కి తోడు ఎప్పుడైతే కంప్రెషన్ వస్తుందో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంత టైం కోసం మనం సర్వైకల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ పెయిన్ ఓన్లీ ఆ పర్టికులర్ ప్రెస్ అయిన ప్లేస్లో రావచ్చు, ఆ షోల్డర్స్ ఏరియా అంతా రావచ్చు, కొన్నిసార్లు ఆ పెయిన్ అంతా ఎక్స్టెండ్ అయిపోయి చేతుల్లోకి రావచ్చు. ఓకే, ఇది ఒక సిమ్టమ్, పెయిన్లో ఒక సిమ్టమ్, అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ పెయిన్ ఆర్ ఓన్లీ పర్టికులర్ ఏరియాలో వచ్చే పెయిన్. ఈ పెయిన్లో కూడా కొన్నిసార్లు ఏదో కూర్చుతున్నట్టుగా పిన్స్తో కూర్చుంటున్నట్టుగా పెయిన్ రావచ్చు, కొన్నిసార్లు ఏదో షాక్ లైక్ పెయిన్ అట్లాంటిది ఏదైనా రావచ్చు, కొన్నిసార్లు బర్నింగ్ పెయిన్ రావచ్చు, ఇలాంటి రకరకాల టైప్లో పెయిన్ రావచ్చు. కొంతమందికి ఏంటంటే నమ్నెస్ అయిపోతుంది, పూర్తిగా ఎక్కువ కంప్రెషన్ అయి ఉన్నట్టయితే నమ్నెస్ రావచ్చు అనమాట. ఈ విధంగా పెయిన్ అంటే పెయిన్తో పాటు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ వీక్నెస్ కనిపిస్తుంది, చేతులు కానీ ఇవి కానీ ఎత్తడం కానీ ఇవన్నీ కొంచెం తగ్గిపోతాయి. ఎందుకంటే ఎక్కడైనా కానీ కాళ్ళల్లో కానీ ఇప్పుడు లంబార్లో చెప్పుకున్నట్టయితే ఇప్పుడు మీరు సియాటికా అని వినే ఉంటారు. సయాటికా పెయిన్ కానీ ఇట్లా ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇందులో కూడా ఎందుకు వస్తుంది సయాటికా అని అంటే స్పాండైలోసిస్ నుంచి కానీ స్పాండలైటిస్ నుంచి కానీ జనరల్గా ఏంటంటే అక్కడి నుంచి ఈ ఎండింగ్లో ఏవైతే నర్వ్స్ బయటికి వస్తాయో ఆ నర్వ్స్ అంతా కలిసి ఒక బండిల్ లాగా ఫామ్ అయ్యి ఒక సింగిల్ నర్వ్ లాగా ఫామ్ అయ్యి మొత్తం కింద ఏరియాకి మనకు నర్వ్ సప్లై చేస్తూ ఉంటుంది. దాన్ని సియాటిక్ నర్వ్ అంటారు. ఎప్పుడైతే ఆ సయాటిక్ నర్వ్ పైన కొంచెం కంప్రెషన్ వచ్చే ఒక 4 నర్వ్స్ వస్తున్నాయి, అన్నీ కలిసిపోయి ఒకటి ఫామ్ అవుతున్నాయి, ఆ నర్వ్స్ కంప్రెషన్ అయినప్పటికీ లేదంటే డైరెక్ట్గా ఆ సయాటిక్ నర్వ్ ఫామ్ అయిన తర్వాత బండిల్ పైన కూడా కంప్రెషన్ అయినప్పటికీ పెయిన్ వస్తుందన్నమాట.
కాబట్టి ఆ పెయిన్ అనేది మరీ ఎక్కువ కంప్రెస్ చేసింది అనుకో ఏదైనా నర్వ్కి ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా కూర్చున్నాం, మఠం వేసుకొని కూర్చున్నప్పుడు చాలాసేపు వరకు అట్లాగే కూర్చున్నట్టయితే అక్కడెక్కడ నర్వ్ కంప్రెషన్ ఎక్కువ ఉంది అనుకోండి, కొంతసేపు అయిన తర్వాత నమ్నెస్ వస్తుంది. నమ్నెస్ అంటే ఏంటి, అసలు సెన్సే లేకపోవడం. అంటే ఏంటి, బ్రెయిన్ నుంచి ఏదైతే సెన్సరీ థింగ్ ఏదైతే ఉందో, అంటే బ్రెయిన్ నుంచి వచ్చే ఆర్డర్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళే సెన్సరీ థింగ్ కానీ బ్రెయిన్కి సెన్సరీకి అక్కడ ఉన్నటువంటి విషయం జరుగుతున్నటువంటి ప్లేస్కి ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో అది స్టాప్ అయిపోతుంది ఎక్కువసేపు కంప్రెషన్ అవ్వడం వల్ల. కాబట్టి అసలు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకి ఏదైనా కొట్టినా కానీ ఏం చేసినా కానీ తెలియదు. ఎందుకంటే తిమ్మిరి అయిపోయి మొత్తం నంబ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏమన్నా కూర్చున్నా ఏం చేసినా ఎందుకు తెలియదండి అని అంటే ఆ ఏరియాలో నుంచి వచ్చి సెన్సరీ ఏదైతే ఉందో, అంటే మన ఏదైతే ఆర్డర్ తీసుకెళ్లాలో సెన్సరీ నర్వ్ ఏదైతే తీసుకెళ్లాలో అది పూర్తి కంప్రెషన్ రావడం వలన అక్కడి నుంచి మనకు బ్రెయిన్కి ఆర్డరే వెళ్ళదన్నమాట. అంటే ఇలా జరిగింది అనేటటువంటి విషయమే తెలియదు అనమాట. ఒకవేళ జనరల్గా మనకు తెలిస్తే అంటే బ్రెయిన్ నుంచి ఒక ఆర్డర్ వస్తుందని మోటార్ అంటారంట. ఈ మోటార్ నుంచి వచ్చేవి కూడా కొన్నిసారి కంప్రెస్ అయిపోతుంది అనమాట. కాబట్టి అది పూర్తిగా టోటల్గా నంబ్ అయిపోతుంది. కాబట్టి నాట్ ఓన్లీ సియాటికా, ఈ ఏరియాలో ఉన్నటువంటి నర్వ్స్లో కూడాను ఇది ఒక సిమ్టమ్. పెయిన్ ఒక సిమ్టమ్, ఎక్స్టెన్షన్ ఆఫ్ పెయిన్ ఒకటి సిమ్టమ్, లోకలైజ్డ్గా ఉండేది అండ్ చుట్టుపక్కల ఉండే పెయిన్ ఒక సిమ్టమ్స్, అండ్ ఇంకోటి ఏంటి రకరకాల సెన్సేషన్స్, ఇంకోటి నమ్నెస్ రావడం, వీక్నెస్ రావడం. మనం ఎత్తాలనుకున్నా అంటే మన బ్రెయిన్కి ఏదైతే ఆర్డర్ ఇస్తుందో అది రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి చేతి ఎత్తాలనుకోండి ఎత్తలేకపోతాం అనమాట, అంటే నంబ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ స్పాండిలైటిస్ కాకుండా ఒకవేళ మనం స్పాండిలైటిస్లో ఈ మధ్యలో బోన్స్లో ఒకవేళ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ రిప్స్ కేజ్ దగ్గర ఉన్నటువంటి థొరాసిక్ ఏరియాలో ఒకవేళ స్పాండిలైటిస్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి, కంప్రెషన్ అయిపోయి ఇందులో ఏంటంటే స్పాండిలైటిస్లో మెయిన్ సిమ్టమ్ ఏంటి అని అంటే పెయిన్ ఉంటుంది, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. స్టిఫ్నెస్ ఎందుకంటే ఇప్పుడు ఇది ఏంటి, దీన్ని ఏమంటారంటే యాంకులైజింగ్ అని అంటారు. యాంకులైజింగ్ అని అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రెండు బోన్స్ ఉన్నాయి, ఈ విధంగా రెండు బోన్స్ ఉన్నాయి, ఇలా అతుకొని ఉంటాయి బోన్స్. ఈ బోన్స్ మధ్యలో ఏమవుతుంది అని అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అక్కడ కొత్త ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి, అంటే కొత్త బోన్ సెల్స్ అవి ఫామ్ అయిపోయి అది ఫ్యూజ్ చేసి స్టిక్ చేసేస్తుంది అనమాట. అంటే మనకు కదపడానికే రాకుండా అవుతుంది అనమాట. అంటే స్టిఫ్నెస్ వస్తుంది. దానికి తోడు అక్కడ ఉన్న మజిల్స్ అన్నీ కూడా అక్కడ గట్టిగా పట్టుకోవడం వల్ల స్టిఫ్నెస్ వస్తుంది. అంటే ఈ స్పాండిలోసిస్లో మనం పెయిన్ ఉంటుంది కానీ ఎటు ఇటు తిప్పుతాం, కానీ ఈ స్పాండిలైటిస్లో ఏమవుతుందంటే ఒకవేళ నెక్ రీజన్లో బాగా యాంకులైజింగ్ అయిపోయింది అనుకోండి, ఇనిషియల్ స్టేజ్లో పర్వాలేదు, ఎక్కువ యాంకులైజింగ్ అయినట్టయితే వాళ్ళు ఇలా పక్కకు తిరగలేరు, ఇలా చూడాల్సి వస్తుంది, అంతే ఇంతే తిప్పగలరు అనమాట. అదేవిధంగా అదే యాంకులైజింగ్ ఒకవేళ మనకు ఈ థొరాసిక్ రీజన్లో వచ్చినట్టయితే కొంచెం అది మెల్లగా అది ఫ్యూజ్ అయిపోయి గట్టిగా స్టిఫ్ అయిపోయి ఇలా బెండ్ అయిపోతుంది, గూని అంటారు కదా, అట్లా గూనిలాగా అవుతుందన్నమాట. ఇది యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అంటే ఇక్కడ స్పాండిలైటిస్ ఎక్కువైపోయి ఆ బోన్స్ ఫ్యూజ్ అయిపోయి ఆ తర్వాత బెండ్ రావడం, స్టిఫ్ అయిపోయి బెండ్ రావడం. ఇది యాంకులైజింగ్ స్పాండిలైటిస్లో ఉండేటటువంటి లక్షణం, అంటే స్పాండిలైటిస్ యొక్క లక్షణం అనమాట. ఓకే, అండ్ ఇంకా లెసిథిసిస్లో బోన్ ప్రాబ్లమే. డాక్టర్ గారు, ఈ స్పైనల్ ఇంజురీ మరియు అలాగే ఈ స్పైనల్ కంకషన్ అంటున్నారు, అంటే ఏంటి సార్ అసలు? చూడండి, జనరల్గానంటే ఇప్పుడు మనకు ఇంజురీ అయినప్పుడు బ్యాక్కి సంబంధించిన ఇప్పుడు మనం అన్ని దాంట్లోనూ చెప్పుకున్నాం, ఇంజురీ కూడా ఒక ప్రైమరీ రీజన్ అనేసి. ఆ ఇంజురీ అనే దాంట్లో ఒకటి పక్క నుంచి తాకింది అనుకోండి, వెనక నుంచి ఏదో హిట్ అయింది, బోన్కి సైడ్ నుంచి హిట్ అయింది, ఇలాంటి దాంట్లో ఏమవుతుంది, ఏవైతే వర్టిబ్రాస్ ఏవైతుంటే అవి డిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఏదో ఆ డిస్క్ డిస్ప్లేస్ కావచ్చు, లేదంటే బోనే డిస్ప్లేస్ కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇంజురీ నుంచి వచ్చేటటువంటి ప్రాబ్లం. ఇంకో టైప్ ఆఫ్ ఇంజురీ ఏంటి అని అంటే డైరెక్ట్గా మనం ఇప్పుడు స్టెప్స్ పై నుంచి కిందికి దిగుతున్నాం, కొంతమంది జారి అట్లాగే కూర్చున్నట్టుగా పడిపోయామండి అని అంటారు అన్నట్టు. అయితే సైడ్ నుంచి ఇంజురీ అయితేనేమో ఇలా డిస్ప్లేస్ అవ్వడమో ఏదో జరుగుతుంది. ఇప్పుడు మనం అలా కూర్చున్నప్పుడు ఇలా వెళ్ళి ఇలా పడ్డప్పుడు దానిపైన కింద పడ్డప్పుడు ఏమవుతుంది, కింద లాస్ట్లో ఎండింగ్లో ఉండే బోన్ ఏదైతుందో అది ఒకసారి కొట్టుకుంటుంది అనమాట. కొట్టుకున్నప్పుడు పైనుంచి కింది నుంచి పై దాకా అది కొంచెం అదిరినట్టుగా అయిపోతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో, బ్రెయిన్ యొక్క ఎక్స్టెన్షన్ ఏదైతే స్పైనల్ కార్డ్ ఉందో అక్కడక్కడ అంత నర్వ్స్ వదిలిపెడుతూ లాస్ట్లో ఒక బంచ్ ఆఫ్ నర్వ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఫైలం టర్మినల్ అంటారు. ఫైలం టర్మినల్ అంటే ఎండింగ్లో వచ్చేటటువంటి ఒక ఇప్పుడు మన హార్స్ టైల్ లాగా ఒక బంచ్ ఆఫ్ ఇవి వస్తాయన్నమాట నర్వ్స్. వేరే దగ్గర అయితే కొంచెం 2-3 నర్వ్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ అన్ని నర్వ్స్ యొక్క ఒక గుచ్చ అంటారు చూడండి, ఆ గుచ్చ అలాంటి దానిపైన తాకుతుంది కాబట్టి దాని పెయిన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. దీన్నే స్పైనల్ కంకషన్ అంటారు అన్నట్టు. మనకు బయటికి చూస్తే పెద్ద దెబ్బ తాకినట్టు ఉండదు, ఏదో స్వెల్లింగ్లు అట్లాంటివి ఏం రావు, కానీ విపరీతమైన పెయిన్ దాని నుంచి జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట.
కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఆ హిట్లో వచ్చినటువంటి ఇంజురీస్ని ఒక విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది, ఇలాంటి కింది నుంచి కంకషన్ అయినప్పుడు వచ్చే ఇంజురీస్ని ఒక విధంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. హోమియోపతిలో రెండు విధానాలను కూడా, రెండు విధాలుగా వచ్చినటువంటి ఇంజురీస్ని కూడా మనం చాలా చక్కగా అది ట్రీట్ చేయొచ్చు అనమాట. ఓకే సార్. సార్ చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి కూడా అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఇంజెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా చాలా పెయిన్ వస్తుంది అంటారు సార్. వాళ్ళకి చాలా మందికి ఇంకా నడుము నొప్పి కంటిన్యూగా కూడా ఉంటుంది కొంతమందికి. అసలు దానికి ఏంటి సార్ రీజన్? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక్క నర్వ్ కంప్రెషన్ అయ్యింది అనుకోండి, ఏదో స్పాండిలైటిస్లోనో ఏదో మొత్తానికి బయటికి వచ్చే నర్వ్ ఈ స్లిప్ డిస్క్ అయ్యి ఆ డిస్క్ కొంచెం జరిగి ప్రెస్ చేయడం వల్ల అది ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటుంది. కానీ డైరెక్ట్గా ఇప్పుడు లంబార్ పంచర్ అని చేస్తారు అనస్థీషియా ఇవ్వడానికి అనేసి, అలా బెండ్ చేసేసి ఆ మధ్యలో నుంచి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అంటే ఎప్పుడైతే డైరెక్ట్గా మనం కార్డ్కే ఇస్తున్నాం, స్పైనల్ కార్డ్కి ఎక్కడి నుంచి అయితే అన్ని నర్వ్స్ డెవలప్ అయ్యి బయటికి వస్తున్నాయో వేరే పార్ట్స్కి ఆ కార్డ్కే ఇస్తున్నాం కాబట్టి కొంతమందికి పర్లేదు, అది తొందరగా రిలీవ్, అంటే వాళ్ళకి అప్పుడు పూర్తిగా పెయిన్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. కొంతమందికి ఏం చేస్తుందంటే ఆ పెయిన్ అప్పుడు ఇచ్చినటువంటిది అప్పుడు పూర్తిగా అయితే ఏమి ఉండదు, కానీ తర్వాత అయినా కానీ ఏమాత్రం ట్రిగరింగ్ వచ్చినా కానీ తప్పకుండా ఆ పెయిన్ అనేది డెవలప్ అవుతుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఎందుకు వస్తుందండి అని అంటే డైరెక్ట్గా మనం కార్డుకే ఇంజెక్షన్ ఇస్తాం కాబట్టి అక్కడ, అంటే మీన్స్ ఈవెన్ లంబార్ పంక్చర్లో ఫ్లూయిడ్ తీయడానికని ఇస్తారు ఇంజెక్షన్, ఒకటి ఫ్లూయిడ్ తీయడానికి కూడా ఇస్తారు అనమాట. కాబట్టి ఆ ఏరియా ఇన్ఫ్లమేషన్ ఏమైనా అయినట్టయినా కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నర్వ్ని మనం ఇరిటేట్, అంటే ఇంజెక్షన్ ఇవ్వడం అంటే ఇరిటేట్ చేయడం, దానివల్ల కానీ ఈ పెయిన్ అనేది డెవలప్ అవుతున్నట్టు. ఒక్కొక్కసారి ఆ ఇంజెక్షన్ అనేది కరెక్ట్గా లేకపోతే అవి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా గురవుతారా సార్? జనరల్గా ఏంటంటే ఒకవేళ ఆ ఇంజెక్షన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నట్టయితే ప్రాబ్లం. అంటే మంచి సర్జికల్గా లేనటువంటి పరిస్థితి, అంటే ఈ కాలంలో అటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయాయి, ఇప్పుడు అప్పుడంతా లేవు. పాతకాలంలో ఏంటంటే అలా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సరిగ్గా దాన్ని స్టెరలైజ్ చేయకపోయినట్టయితే ఇన్ఫెక్షన్ అక్కడి వరకు వచ్చింది అనుకోండి, డైరెక్ట్ బ్రెయిన్కి వచ్చినట్టే ఇంకా. కాబట్టి అప్పుడు ఆ టైంలో అలాంటివి కొంచెం సమస్యలు ఉండేవి, కానీ ఇప్పుడు అంత పెద్ద సమస్యలు అయితే లేవు, ఇంజెక్షన్ వల్ల పెద్ద సమస్యలు లేవు. కానీ పెయిన్ అయితే వస్తుంటుంది. దీనికి ఇలాంటి పెయిన్స్ కోసం కూడాను మామూలుగా జనరల్ పెయిన్ కిల్లర్స్ అని కాకుండా హోమియోపతిలో చాలా చక్కగా దాన్ని ట్రీట్ చేయొచ్చు అనమాట. దానికోసం పర్టికులర్ మెడిసిన్స్, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా స్పైనల్ కంకషన్ కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ వలన వచ్చినటువంటి పెయిన్ కానీ, లేదంటే ఆ ఏరియాలో ఏదైనా సర్జరీ జరిగిన తర్వాత వచ్చేటటువంటి పెయిన్స్ కోసం కానీ చాలా చక్కటి మెడిసిన్స్ హోమియోపతిలో అయితే ఉంటాయి అన్నమాట. దానికి సార్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ అలా పెయిన్ వస్తూ ఉంటుంది కదా సార్, దాన్ని ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు ఏమైనా క్యూర్ చేసుకోవచ్చు అంటారా సార్, లేకపోతే డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది అంటారా సార్? అంటే ఫుడ్ హ్యాబిట్స్తో అది అప్పటికప్పుడు అయితే తగ్గదండి. దానికి ఎంతైనా కానీ ఉంటే పోస్చర్, లేదంటే చిన్న లిటిల్ యోగా చేయడము కానీ అట్లాంటివి ఏమైనా చేసినట్టయితే. కానీ ఇంజెక్షన్స్ వలన ఒకవేళ కాజేషన్ అనేది ఇంజెక్షన్ అయినట్టయితే, దాని నుంచి డెవలప్ అయినటువంటి పెయిన్ అయినట్టయితే తప్పకుండా కొంచెం ట్రీట్మెంటే నెససరీ ఉంటుంది. దానికి ఓన్లీ ప్యూర్లీ దీనిపైన మనది ఈవెన్ అట్లీస్ట్ దానికోసం ఏమైనా ఆక్యుపంక్చర్ లాంటి టెస్ట్ వన్న కావాల్సి వస్తుంది, కానీ వితౌట్ ఏ ట్రీట్మెంట్ లేకుండా అది కొంచెం తగ్గడం కొంచెం కష్టం. టైంతో పాటు అది ఒకవేళ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ మంచి స్ట్రాంగ్ ఉంది, అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అనుకుంటే కొంత టైం కోసం పెయిన్ వచ్చి మెల్లగా అదంతకదే తగ్గొచ్చు. అంతేగాని పర్టికులర్గా ఇది తినడం వల్ల అది పెయిన్ తగ్గుతున్నట్టయితే ఏముండదు. ఒకవేళ అలాంటి పెయిన్ కనుక వాళ్ళకి వస్తే అప్పటికప్పుడు రెమెడీ ఏమైనా ఉంటుందా సార్, కొంచెం రిలీఫ్ అవ్వడానికి నొప్పి? అప్పటికప్పుడు రెమెడీ అంటే ఇప్పుడు యాజ్ ఏ హోమియోపతిలో నేను చెప్పాలని అంటే మాత్రం లెడెంపాల్ అని మా దాంట్లో ఒక మెడిసిన్ ఉంది. అదేంటి పంక్చర్ కోసమని యూస్ చేస్తారు. ఎక్కడైనా ఇంజెక్షన్ ఉన్నా కానీ, ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా కానీ, ఇట్లాంటి పెయిన్స్ రకాలు కదా. ఇప్పుడు మనకు వర్టిబ్రల్ కాలంలో ఏమన్నాం, బక్క నుంచి వచ్చే ఇంజూరీ అన్నాం, ప్లస్ ఇక్కడ కంకషన్ అన్నాం. ఒకవేళ ఇంజూరీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు స్లఫ్ అయినప్పుడు, ఇప్పుడు గీక్కొని పోయింది అనుకోండి ఇలాగా, అంటే మీన్స్ రోడ్ ఇంజురీస్ అట్లాంటి దాంట్లోపైన రఫ్ అయిపోయింది అనుకో, దానికి ఓ మెడిసిన్ కెలాండులో అని మా దాంట్లో ఓ మెడిసిన్ వాడతారు. ఇలా ఓన్లీ బ్లంట్ ఇంజురీస్ అనుకోండి, అంటే బయటికి ఏం బ్లడ్ కనపడకుండా లోపల క్లాట్ ఫామ్ అవ్వడం, అట్లాంటి బ్లంట్ ఇంజురీస్ అయితే ఆర్నికా వాడతారు అనమాట. అలాగా పంక్చర్డ్ ఇంజురీస్ అయితే లెడంపాల్ అనేది ఒక మెడిసిన్. కాబట్టి అలా ఎవరైనా ఫీమేల్స్ అలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టయితే లెడంపాల్ వేసుకుంటే అప్పటికప్పుడు వాళ్ళకి కాస్త రిలీఫ్ అయితే తగ్గుతుంది. ఓకే సార్. సార్ ఇంతకీ ఈ సమస్యలు మనం తెలుసుకోవడానికి టెస్ట్లు ఏమైనా ఉంటాయా సార్? చూడండి, అంటే ఈ వెన్నుపూసకు సంబంధించిన టెస్ట్లు అని అంటే సాధారణంగా మనం ఏం చేస్తాం, ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్స్రేకి వెళ్ళిపోతాం అన్నట్టు. ఎక్స్రేలోనే మనకు కొంత విషయం తెలుస్తుంది అని అంటే, సరే ఇప్పుడు రెండు బోన్స్ మధ్యలో ఏదైతే స్పేస్ ఉండే, ఇప్పుడు డిస్క్ ఉందనుకోండి, రెండు బోన్స్ మధ్యలో మనకు డిస్క్ ఉంటుంది, అది తగ్గిపోయినట్టుగా, అంటే అది అరిగిపోయినట్టు తెలుస్తుంది. కాబట్టి అంటే ఎక్స్రేలోనూ కొంతవరకు మనం ఐడెంటిఫై చేయగలం.
వాట్ ఈజ్ వాట్, కొంచెం ఏదో ఏది కొంచెం డిస్క్ అనేది డిస్ప్లేస్ అయ్యింది, లోపల ఉన్నటువంటి నర్వ్స్ని కంప్రెస్ చేస్తున్నట్టుగా ఉంది అనేది మనం కొంతవరకు గెస్ చేయగలం. కానీ అదే ఎంఆర్ఐలో అయితే ఇది ఎక్స్రే వన్ టెస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అంటే జనరల్గా మనం ఇప్పుడు చేస్తున్నవి అయితే చెప్తున్నాను. ఎంఆర్ఐ ఏదైతే ఉందో ఎంఆర్ఐలో మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది డిస్క్ అరిగిందా, లేదంటే పక్కగా డిస్ప్లేస్ అయ్యిందా, లేకపోతే అక్కడ ఏమైనా ఆస్టియోఫైట్స్ ఫామ్ అయినాయా, అది డిస్ప్లేస్ అయ్యి బయట ఉన్న నర్వ్స్ని కంప్రెస్ చేస్తుందా, లేదంటే కొంచెం ఫార్వర్డ్గా డిస్ప్లేస్ అయిపోయి అంటే లోపల వైపుకి డిస్ప్లేస్ అయిపోయి లోపల ఉన్నట్టు న్యూరల్ కెనాల్ అంటారు అన్నట్టు, ఏది వర్టిబ్రల్ కాలంలో మధ్యలో ఫామ్ అయ్యేటటువంటి కెనాల్ని న్యూరల్ కెనాల్ అన్నట్టు, అందులో ఉన్నటువంటి ఏదైతే మన స్పైనల్ కార్డ్ యొక్క దాన్ని ఏమన్నా కంప్రెస్ చేస్తుందా, ఇదంతా మనకు చాలా క్లియర్ కట్గా మనకు ఎంఆర్ఐలో కనబడుతుంది అనమాట. అంటే మనం సైడ్ నుంచి చూసినా కానీ ముందు నుంచి చూసినా కానీ తెలుస్తుంది. కాబట్టి సాధారణంగా వెన్నుపూసకు సంబంధించిన సమస్యలకు డయాగ్నోస్టిక్ వెళ్ళాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఇవే, ఎక్స్రే కానీ ఇవి చూసుకున్న తర్వాత సరే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఏదో ఒక దగ్గర ఎక్కడన్నా మన దగ్గర కొంచెం స్పాండిలైటిస్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చి బోన్స్ ఫ్యూజ్ అవుతున్నాయి అనుకోండి, అంటే 2 బోన్స్ అట్లా ఫ్యూజ్ అవుతున్నాయి అనుకోండి. ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటి? ఓకే, కొన్నిసార్లు అంటే బోనీ స్పర్ అనేది డెవలప్ అవుతుంది, కొన్నిసార్లు ఎక్స్ట్రా బోన్ ఒకటి గ్రోత్ వస్తుంది అనమాట, 2 వర్టిబ్రాస్ మధ్యలో కూడా చిన్నగా బోన్ ఏదన్నా అది కూడా అందులో క్లియర్గా కనపడుతుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడంలో కొంచెం అది అంటే చక్కగా యూజ్ అవుతుంది. ఇవి టెస్ట్లు బయట నుంచి చూసేయడానికి. ఇంకా ఏమన్నా ఇన్ఫ్లమేషన్ అని అనుకుంటున్నాం కాబట్టి సరే దీంతోపాటు ఇంకేమైనా అసోసియేట్ సింటమ్స్ ఉన్నాయంటే ఏమన్నా బ్లడ్ టెస్ట్లు కూడా చేయొచ్చు అనమాట. ఒకవేళ ఏమన్నా ఆర్బీసీలు డబ్ల్యూబీసీలు ఏమైనా ఇంక్రీజ్ అయినాయా, ఓహో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి సిఆర్పి అని మామూలుగా టెస్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అనేసి అది కూడా కొంచెం ఇన్ఫ్లమేషన్ నడుస్తుంది కాబట్టి ఆ ఏరియాలో అది ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. ఇవి టెస్ట్లు ఓకే లాటర్, కానీ మెయిన్ టెస్ట్లు అంటే ఈ 2 మాత్రం. సార్ ఇప్పుడు బోన్ కూడా కొంచెం పెద్దదైనా సరే ఒక్కొక్కసారి ఎదుగుతూ ఉంటాయి బోన్స్ అని అన్నారు. అలా బోన్ ఎదిగినప్పుడు మనం సర్జరీకి వెళ్లకుండానే దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా సార్? సాధారణంగా వేరే బోన్స్ విషయంలో అయితే కరెక్ట్గా ఒకవేళ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నట్టయితే వాటిని కరెక్ట్గా ఫిక్స్ చేసి సర్జరీ కాకుండానే బయట నుంచి ఫిక్స్ చేసేవాళ్ళు అలా ఫిక్స్ చేసి కరెక్ట్గా అది కదలకుండా కట్టేసి మనం మెడిసిన్స్ యూస్ చేస్తుంటే కొంచెం సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాల్షియం కానీ విటమిన్ డి కానీ ఇట్లాంటి సప్లిమెంట్స్ తీసుకుంటూ హోమియోపతిలో కూడా సప్లిమెంట్స్ ఉంటాయన్నమాట. అంటే మనం తినే ఆహారంలోనే వచ్చే కాల్షియంని మనం గ్రహించే విటమిన్ డిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేటందుకు కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే మా దాంట్లో బయో కాంబినేషన్స్ అంటారనమాట. ఇలాంటి మినరల్స్ మనం సప్లిమెంటేషన్ ఫామ్లో ఇచ్చినట్టయితే ఇది యూస్ఫుల్ అవుతుంది. దేనికి అంటే ఆ బోన్కి కరెక్ట్గా సెట్ అయ్యేటందుకు యూస్ఫుల్ అవుతుంది. ఇంకేం అడిగారు? అదే సార్, అంటే మన హోమియోపతి మెడిసిన్తోనే సర్జరీ లేకుండా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ లేదంటే డిస్ప్లేస్ అయ్యాయి, మరీ ఎక్కువ డిస్ప్లేస్ అయ్యింది, అలాంటి టైంలో ఏంటంటే హోమియోపతి మెడిసిన్ యూస్ చేస్తూ అంటే ఓన్లీ ఏది డిస్క్కి సంబంధించిన డిస్ప్లేస్మెంట్లలో హోమియోపతి మెడిసిన్ యూస్ చేస్తూ ఫిజియోథెరపీ కానీ లేకపోతే కొన్ని యోగా పొజిషన్స్ కానీ చేసినట్టయితే దాన్ని వితౌట్ సర్జరీ మనం సెట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇంతకుముందు అన్నారు ఏది స్పాండియోలెసిథిసిస్ అంటే పూర్తి బోనేజ్ ఏది బోన్ బాడీని అంటే మీన్స్ వర్టిబ్రల్ బాడీనే డిస్ప్లేస్ అయినటువంటి కండిషన్లో కానీ బాగా హెవీ ఇంజ్యూరీ అయినటువంటి కండిషన్లో కానీ తప్పకుండా సర్జరీకి వెళ్తేనే బెటర్ అనమాట. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు స్టార్టింగ్లో అన్నారు సార్ ఫుడ్ వల్ల కూడా మనకి ఇవి వచ్చే ప్రమాదం ఉంది అని. అంటే ఫుడ్ ద్వారా ఎలా వస్తుంది సార్? ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుంది, ఎలాంటి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల? అంటే ఫుడ్ వలన ఇది రాదు, కానీ కొన్ని రకాల ఫుడ్స్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నట్టయితే ఇది రాకుండా చూసుకోవచ్చు అనమాట. అంటే బ్యాలెన్స్డ్ డైట్ రావాలంటే మనం తింటున్న ఆహారంలో తప్పకుండా కాల్షియం ఉండాలి, మనం తప్పకుండా సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి, విటమిన్ డి ఉండాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి మనం ఫుడ్ సరిగ్గా కాల్షియం లేకుండా ఉన్న ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా జంక్ కానీ అంటే డైజెస్టివ్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్న కాల్షియం అంతా మన బాడీకి అబ్జార్ప్షన్ కావాలి కదా, అలాంటి అబ్జార్ప్షన్ సరిగా లేదనుకోండి, ఒకటి అబ్జార్ప్షన్ అవ్వాలి, ఆ తర్వాత అసిమిలేట్ కరెక్ట్గా కావాలి. మనం తిన్న కాల్షియము కరెక్ట్గా ఏ బోన్స్కి ఎంత సప్లై అవ్వాలి అనేటటువంటిది ఒక మెటబాలిజం ఉంటుంది దానికి. ఆ మెటబాలిజం డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి ఫుడ్ మనం తీసుకున్నాం అనుకోండి, గ్యాస్ ఫార్మేషన్ అయ్యేదో గ్యాస్ట్రిక్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ తీసుకొచ్చేది, అలాంటి ఫుడ్ తీసుకుంటున్నట్టయితే మెల్లమెల్లగా వాటి యొక్క ఎఫెక్ట్ దీనిపైకి పడవచ్చు. అదన్నమాట సార్. అంటే పానీపూరిలోని చాట్లోని ఉండవంటారా సార్ కాలుష్యం? అంటే చూడండి పానీపూరి చాట్ అంటే చూడండి జనరల్గా ఏంటంటే పుల్లగా ఉండేటటువంటి ఫుడ్ ఎట్లయినా కానీ ఏం చేస్తుందంటే మజిల్స్ అంటే డైజెస్టివ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఎఫెక్ట్ని తీసుకొస్తుంది. ఎప్పుడైతే ప్రాబ్లం గ్యాస్ట్రిక్ వస్తుందో గ్యాస్ ఫార్మేషన్ కానీ వాటి ఏమైనా వస్తుందో మెల్లగా దీని యొక్క ఎఫెక్ట్ మజిల్స్ పైన పడుతుంది. అంటే మజిల్స్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మజిల్ స్టిఫ్నెస్ వస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే స్టిఫ్నెస్ వస్తుందో మన ఈ ఏరియాలో ఉన్నటువంటి మజిల్స్లో స్టిఫ్నెస్ వచ్చినట్టయితే అది లాగి పట్టినట్టుగా లేకపోతే గట్టిగా కంప్రెస్ చేసినట్టుగా అవుతుంది. అలాంటి టైంలో మనకు
ఆ తర్వాత కూడా ఇలాంటి బోన్కి సంబంధించిన వాటిలో కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ నుంచి డైరెక్ట్గా ఏదో ఏది మన ఈ వర్టిబ్రల్ కాలంకి ఏదో అవుతుందని కాదు, కానీ దాని తర్వాత వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంది. విటమిన్ డెఫిషియన్సీస్ అట్లాంటివి ఏమన్నా వచ్చినట్టు కూడా అట్లాంటిది వచ్చే అవకాశం ఉంది అంతే. కానీ ఇక డైరెక్ట్గా ఫుడ్తో రిలేషన్ ఏం లేదు, కానీ బట్ ఇండైరెక్ట్ రిలేషన్లో మనం చెప్పొచ్చు అనమాట. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వాటితో మాట్లాడతాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖమ్మం తాళ్ళగూడెం అండి. మీ పేరు సార్? రామారావు అండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి రామారావు గారు. ఎన్నుపూస బల్జ్ అయిందని చెప్పారండి ఎంఆర్ఐ స్కాన్ తీపితే. ఓకే. అయితే ఇప్పుడు 2 నెలల నుంచి రెస్ట్ తీసుకుంటానండి. ఓకే. ఈ కాలు మాత్రం నడిచినప్పుడు తీపి తీస్తాను సార్. ఓకే, అంటే ఏమవుతుందంటే నొప్పి వస్తుందా లేకపోతే ఏమన్నా తిమ్మిరిలాగా కూడా అనిపిస్తుందా? నొప్పి అండి, తిమ్మిరి అప్పుడప్పుడు ఉంటుంది కానీ ఎమ్మటే పోతుందండి, నొప్పి ఉంటుందండి నడిచినప్పుడు. ఓకే ఓకే ఓకే. చూడండి, అంటే ఇది అంటే టిపికల్గా మీరు చెప్తున్నారు, అది మీకు ఉన్న సమస్య అంటే స్పాండిలైటిస్ ఉండే అవకాశం ఉంది, స్వెల్లింగ్ కూడా వచ్చిందని అంటున్నారు కాబట్టి ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉండే అవకాశం ఉంది. దానికి నార్మల్ మెడిసిన్స్కి తోడుగా రెస్ట్ కూడా కొంత అవసరం అండి. అంటే చక్కగా ఫ్లాట్ సర్ఫేస్ పైన చక్కగా పడుకుంటే కొంత తగ్గుతుంది, కానీ ఓన్లీ పడుకొని కామ్గా ఏం చేయకుండా ఉంటే తగ్గదు. దానికి తగ్గట్టుగా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మనము కొంచెం ఎక్సర్సైజ్ కానీ కొంచెం మెడిసిన్స్ కానీ వాడచ్చు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తానండి. ఎక్సర్సైజ్ అంటే ఏం చేస్తున్నారు? బాడీ మొత్తం వెనక్కి ఎక్సర్సైజ్. అది ఓకే ఓకే. ఇప్పుడు మనం భుజంగాసన అంటాం. భుజంగాసన అంటే మామూలుగా బోర్లా పడుకొని కాస్త తలని వీటిని మాత్రం పైకి ఎత్తేటటువంటి ఎక్సర్సైజ్. ఇంకోటి శలభాసన అంటారు అన్నట్టు, చక్కగా పడుకొని వెనక కాళ్ళు ఎత్తడం అన్నట్టు. అంటే ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా సెట్ అవుతుంది. మీరు చేస్తున్నది రైట్ అండి, అది కరెక్ట్గానే ఉంది. మీరు ఈ భుజంగాసన కానీ శలభాసన కానీ కొంత టైం వరకు చేస్తూ వీలైతే మీరు హోమియోపతి మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేసి అవి వాడుతూ ఉంటే మెల్లమెల్లగా తగ్గిపోతుంది. నేను టెంపరీ కోసం అయితే ఒక మెడిసిన్ చెప్పగలను. రస్టాక్స్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, అది 200 పొటెన్సీలో మీరు రోజుకు 2 టైమ్స్ 3 టైమ్స్ వాడినా కానీ కొంత రిలీఫ్ వస్తుంది. కానీ రియల్గా రిలీఫ్ రావాలి, మొత్తానికి తగ్గాలంటే కొంచెం ఒక హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు తప్పకుండా వాడండి. మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ చేయండి. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. ఫుడ్ విషయంలో కూడా ఎక్కువ ఫుల్గా తినడం కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేటట్టయితే అది తొందరగానే తగ్గిపోతుందండి, ఈజీగా తగ్గిపోతుంది. ఓకే అండి, విన్నారు కదండి. మీరు ఒకవేళ డాక్టర్ గారిని సంప్రదించి కలవాలనుకుంటే కనుక డాక్టర్ గారి నేము అలాగే ఫోన్ నెంబరు మనకి ప్రోగ్రామ్ అయినంత వరకు వేస్తూనే ఉంటామండి, స్క్రోల్ అవుతూ ఉంటుంది. చూసి నెంబర్ని మీరు నోట్ చేసుకోండి. అలాగే డాక్టర్ గారిని కాల్ చేసి మీరు నేరుగా సంప్రదించి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, మరి స్పాండైలో ఆర్థరైటిస్ అంటే ఏంటండి? ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే బోన్ యొక్క ఇన్ఫ్లమేషన్. స్పాండైలో ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే వర్టిబ్రల్ కాలం ఉందో, ఇప్పుడు అంటే మన వెన్నుముక ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బోన్స్ మధ్యన వచ్చినట్టు ఇన్ఫ్లమేషన్. దీన్ని మనం ఇంకొక విధంగా చెప్పుకోవాలి అని అంటే స్పాండిలైటిస్ అని అంటారు అన్నట్టు. అంటే స్పాండిలైటిస్ నథింగ్ బట్ స్పాండిలైటిస్, ఇన్ఫ్లమేషన్ నుంచి వచ్చేది. అది మరీ ఎక్స్టెన్షన్ ఎక్కువ అయిపోతే యాంకైలో స్పాండియోలా అంటే స్పాండిలైటిస్ అవుతుంది అనమాట. యాంకైలో స్పాండిలైటిస్ అనేది. కాబట్టి ఇదంతా యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఆ 2 బోన్స్ ఫ్యూజ్ అయ్యేటటువంటి కండిషన్కి వస్తుంది అంతే. ఇట్స్ డిఫరెన్స్ ఏమి లేదు. కొంతమంది అలా వాడే అవకాశం ఉంది, స్పాండైలో ఆర్థరైటిస్ అని కూడా అనే అవకాశం ఉంది అనమాట. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను మేడం. మా వాళ్ళకు ఇస్ప్రమాణి వాళ్ళకు వెన్నుపూస ఓకే అండి. ఓకే అండి, డాక్టర్ గారితో చెప్పండి ప్రాబ్లం ఏంటనేది. చెప్పండి. L4 L5 అది దెబ్బతిన్నా సార్, వంగి ఉంది సార్, మంచి వెన్నుపూస వంగి ఉంది. ఓకే. L4 L5 దగ్గరే అన్నారా లేకపోతే పైన ఏమన్నా అన్నారా? పైన కొంచెం మెడ దగ్గర సార్. మెడ దగ్గర కూడా? మెడ దగ్గర కూడా సార్. నడుము ఎక్కువ వంగి ఉంది సార్. ఓకే. కాళ్ళు గీళ్ళు మొత్తం పట్టుకుపోయినట్టుండే సార్, నడవలేకుండా. ఓకే ఓకే. అంటే అంటే మొత్తం తను ముందుకు వంగినట్టుగా ఉంటుందండి, ముందుకి బెండ్ ముందుకు వంగినట్టుంది సార్, మనిషి అంత వంగినట్టుంది సార్. చూడండి, ఇది కొంచెం పెద్ద సమస్య అండి. ఇది మోస్ట్ ప్రాబబ్లీ నాకు అనిపిస్తోంది స్పాండిలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చి స్పాండిలైటిస్ అయ్యి దానికి తోడు యాంకోలైజింగ్ అయినట్టుంది. అంటే యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ అంటారు అన్నట్టు. ఇది కొంచెం టిపికల్. దీన్ని మనం పూర్తిగా క్యూర్ చేసి వెనక్కి తీసుకురాలేం, కానీ ఇప్పుడున్న దగ్గరని మాత్రం ఆపొచ్చు. హోమియోపతి మెడిసిన్స్తో ఏం చేయొచ్చు అంటే ఇప్పుడున్నటువంటి కండిషన్ని మనం ఇంకా డెవలప్ కాకుండా మాత్రం ఆపగలం. దీనికి తోడుగా అంటే మీరు ఒకసారి అంటే ఈ
మన అంటే ఆర్థోపెడిషియన్ని కూడా కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు ఏం చెప్తారు అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది మనం చేయొచ్చండి. అంటే వాట్ ఈస్ బట్ అది అంటే ఇప్పుడు మీరు ఓన్లీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఒకవేళ చూసినట్టయితే ఆ ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానీ అట్లాంటివి చూసినట్టయితే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. వాళ్ళు సర్జరీ చేయాలన్నారు సార్. అదే ఒకవేళ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అయినట్టయితే మరి వెళ్ళాలంటే సర్జరీకి కూడా వెళ్ళాల్సి వస్తుంది. కానీ బట్ ఇప్పుడు పూర్తిగా అంటే అన్లెస్ అంటే ఆ పూర్తి రిపోర్ట్ చూసిన తర్వాతనే కానీ నేను కొంచెం కరెక్ట్గా చెప్పగలను. కానీ ఓన్లీ దీంతో మనం పక్కా సర్జరీ అవసరమా లేదా అనేది కొంచెం చూసుకోవాలన్నమాట. కాబట్టి మామూలు స్పాండిలైటిస్ ఉండి కొంచెం బెండ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకు వితౌట్ సర్జరీ కూడా మనం బాగు చేయొచ్చు, మెడిసిన్స్ ద్వారా బాగు చేయొచ్చు. కొంతమంది సర్జరీ అవసరం లేదంటారు, బాగా బెండ్ అయింది సార్ మన మనిషి. అంటే మీరు ఏం చేయండి అంటే మీకు దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని ఎవరన్నా మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ని చూసి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారంగా మీరు ఫాలో చేస్తే బెటర్. ఎందుకంటే ఇది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో కూడా మీరు చెప్తున్న దాని ప్రకారం రెండు ఉన్నాయి. ఒకటేమో తగ్గేటటువంటి ప్రాబ్లము ఉంది, యాంకులైజింగ్ ఏమన్నా అన్నట్టయితే దాన్ని పెరగకుండా ఆపేటటువంటి వరకు మాత్రమే చేయగలుగుతాం అన్నట్టు. కాబట్టి అది ఏ ప్రాబ్లం, యాంకులైజింగా లేకపోతే నార్మల్ స్పాండిలైటిస్ అనేది చూడాల్సి వస్తుంది. కాబట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితేనే మనం కరెక్ట్గా దాని గురించి చెప్పొచ్చు ఏంటి అనేది. అంటే మీరు నన్ను కన్సల్ట్ అయినా కానీ నేనైనా కానీ క్లియర్గా ఆ రిపోర్ట్ చూసి మాత్రమే చెప్పగలను. ఎంఆర్ఐ చూపించాము, అది L4 దగ్గర బాగా డ్యామేజ్ అయింది సార్. అరే అంటే మీరు అలా డ్యామేజ్ అయ్యింది అని చెప్పినంత మాత్రం మనకు తెలియదు కదండి. ఆ రిపోర్ట్స్లో రాసి ఉంటారు, ఆ రిపోర్ట్స్లో క్లియర్ కట్గా రాసి ఉంటారు. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అన్నట్టు. ఓకే అండి, విన్నారు కదండి. డాక్టర్ గారి ఫోన్ నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మీరు డాక్టర్ గారిని సంప్రదించాలంటే ఆ నెంబర్ తీసుకొని డాక్టర్ గారితో మాట్లాడి మీరు వాట్సాప్లో కూడా రిపోర్ట్స్ పంపించవచ్చండి. దాన్ని బట్టి కూడా మీరు మాట్లాడొచ్చు, ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, హోమియోపతిలో దీనికి ఎలాంటి మెడిసిన్ ఉందంటారు? చూడండి, ఇప్పుడు హోమియోపతిలో చూసుకున్నట్టయితే మనము 3 విధాలుగా దీన్ని ట్రీట్ చేయొచ్చండి. ఒకటేమో కొన్ని రకాల సమస్యలకు అంటే వెన్నుపూసకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలకు కొన్ని సప్లిమెంట్స్ ఇస్తే సరిపోతుంది. సప్లిమెంట్స్ అంటే ఏంటి అంటే మనం బయట నుంచి ఇవ్వాలి అంటే ఇప్పుడు కాల్షియము, ఫాస్ఫరస్, లేకపోతే ఏవి మన విటమిన్ డి కానీ విటమిన్స్కి సంబంధించినవి కానీ ఇవి అంటే మినరల్స్ అండ్ విటమిన్స్తో సప్లై చేయడం అన్నట్టు. ఇది జనరల్గా తీసుకోవడం. కానీ కొంతమందికి చూడండి మేము కాల్షియం వాడుతూనే ఉన్నాము అయినా కానీ బోన్ పెయిన్స్ తగ్గడం లేదండి అని అంటే ఏంటి అని అంటే వాడుతున్నారు కానీ దాని యొక్క అబ్జార్ప్షన్ సరిగ్గా జరగడం లేదు అని అంటే ఏంటి, మేము విటమిన్ డి సరిగ్గా లేదు కాబట్టి అబ్జార్ప్షన్ జరగకపోవచ్చు. సరే నేను విటమిన్ డి కూడా వాడుతున్నానండి, విటమిన్ డి అండ్ ఇది కూడా వాడుతున్నాను అయినప్పటికీ కూడా నాకు కరెక్ట్గా లేదు అని అంటే ఏదో ప్రాబ్లం, అసిమిలేషన్ విషయంలో ఏదో ప్రాబ్లం ఉంటుంది. అబ్జార్ప్షన్ అయితే అవుతోంది అంటే లోపలికి తీసుకుంటున్నావు, లోపల బ్లడ్లో కూడా వెళ్తుంది, కానీ ఎక్కడ సప్లై అవ్వాలో అనేటటువంటి విషయంలో ఎక్కడో డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుంది అని అంటే ఏదైనా మెటబాలిక్ డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం అంటే ఫైన్ ఫామ్లో కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చినట్టయితే ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఓన్లీ కొన్ని రకాల సప్లిమెంట్స్ హోమియోపతిలో ఏంటంటే వీటిని బయో కాంబినేషన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫాస్ అని మా దాంట్లో ఒక కాంబినేషన్. 5 ఫాస్ అంటే 5 ఫాస్లు ఏముంటుందని నాట్రమ్ ఫాస్ అని, కాలీఫాస్, క్యాల్కేరియఫాస్ అండ్ కాలీఫాస్, క్యాల్కేరియఫాస్, నాట్రమ్ ఫాస్, మెగ్నీషియం ఫాస్, ఇలా ఒక 5 ఫాస్లు ఉంటాయి అన్నట్టు. ఇవి కలిసినటువంటి అంటే ఇందులో కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అలాగే మెగ్నీషియం ఉంటుంది, అలాగే సోడియం ఉంటుంది. ఇటువంటివి ఒక సప్లిమెంట్స్ లాగా పనిచేస్తాయి. అది చాలా ఫైన్ ఫామ్లో ఉంటాయి. అంటే ఒక ట్యాబ్లెట్ అంటే ఏదో పెద్దగా ఎంజీలో చెప్పలేక లేదనమాట, దాంట్లో చాలా ఫైన్ ఫామ్లో ఉంటాయి. ఇలాంటి ఫైన్ ఫామ్లో కొన్నిసార్లు సప్లిమెంట్ చేసినట్టయితే పెద్ద డెఫిషియన్సీని కూడా మనం తీసేసేయచ్చు అనమాట. కాబట్టి ఇలా ఈ విధంగా ఒకటి ఇవ్వడం, ఇది జనరల్గా ఎవరైనా ఎప్పుడైనా కానీ ఇలాంటి 5 ఫాస్ లాంటి మెడిసిన్స్ కానీ లేకపోతే ఈ ఫాస్కి సంబంధించిన మెడిసిన్సో లేకపోతే కొన్ని మన బాడీకి కావాల్సిన కొన్ని మూలకాలు కొన్ని ఉంటాయి అన్నమాట, కొన్ని మెయిన్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ ఎలిమెంట్స్తో సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ ఫైన్ ఫామ్లో హోమియోపతిలో దొరికితే అవి జనరల్గా ఎవరైనా వాడచ్చు. ఇది కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది, కొంచెం బెటర్ అవుతుంది కొన్ని రకాల సమస్యలకు మాత్రమే. అంటే పెద్దగా లేదు, లిటిల్ బిట్ ఆఫ్ ఇవి తక్కువ అవడం వలన వచ్చిందంటే. అండ్ రెండో విధానం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని బట్టి, అటువంటి సిమ్టమ్స్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి కండిషన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోమియోపతిలో రస్టాక్స్ అని ఒక మెడిసిన్ ఉంది. ఆ రస్టాక్స్ అనే మెడిసిన్ ఏంటి అని అంటే ఇప్పుడు లేదండి నేను కూర్చున్నప్పుడు నాకు బాగా పెయిన్స్ అవుతాయి కానీ మూవింగ్లో నాకు కొంచెం రిలీఫ్ వస్తుంది అని అంటారు. అంటే అక్కడ వాళ్ళకు వస్తున్నటువంటి సిమ్టమ్ని బట్టి రస్టాక్స్ ఇస్తాం. లేదండి నేను మూవ్ అయితేనే నాకు విపరీతమైన పెయిన్స్ వస్తే కూర్చుంటేనో పడుకుంటేనేమో నాకు బాగుంటుంది అంటే అక్కడ మెడిసిన్ మారిపోతుంది.
ఇది బ్రయోని అని ఓ మెడిసిన్ ఉందన్నమాట. అలాగే లేదంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో అసోసియేటెడ్గా ప్రాబ్లం ఉందండి, బాగా డైజెషన్కి సంబంధించి ప్రాబ్లం వస్తుంది, అలాగే లోవర్ బ్యాక్లో చాలా ప్రాబ్లం వస్తుంది, కాలికార్బన్ ఒక మెడిసిన్ ఉంది. అలాగే దీనికి తోడు జాయింట్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయండి, వర్టిబ్రల్ కాలంలో ఉండేటటువంటి జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, బోన్స్లో ఉండే కాల్చికం అని ఒక మెడిసిన్ ఉంది. ఈ విధంగా వాటికి సంబంధించి రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్ని బట్టి కొన్ని రకాల సిమ్టమ్స్ ఏంటంటే అంటే నేను కింద పడుకున్నప్పుడే ప్రాబ్లం వస్తుందండి, అదర్వైజ్ ఏం ప్రాబ్లం లేదు, ఆ పడుకున్న ప్లేస్ అంతా నాకు ఏదో హార్డ్గా అనిపిస్తోంది అని అంటే అసలు పడుకోలేకపోతున్నాను ఈ బ్యాక్ ఏక్ వలన అని, అలాంటి టైంలో ఆర్నికా అని ఒక మెడిసిన్. ఏదైనా ఇంజురీస్ తర్వాత డెవలప్ అయింది అంటే కాజేషన్ని బట్టి కూడా ఉంటుంది, కాజ్ అంటే ఇంజురీ అయ్యింది, దాని తర్వాత అంటే ఆర్నికా అనే ఒక మెడిసిన్. అందులో మళ్ళీ డిఫరెంట్ పొటెన్సీ ఉంటాయి, 30, 200, 1M, 10M అన్నట్టుగా రకరకాల పొటెన్సీస్ ఉంటాయి. అలాగే ఆర్నికా కానీ రూటా కానీ ఇలా ఈ మెడిసిన్స్ కొంచెం ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఇది సిమ్టమ్స్ని బట్టి అప్పటికప్పుడే టెంపరీగా ఏమన్నా రిలీఫ్ తీసుకురావాలంటే ఇచ్చేది. ఇంకా లాస్ట్ విషయం ఏంటంటే కాన్స్టిట్యూషన్ హోమియోపతి. దిస్ ఈజ్ ద మెయిన్ అంటే మెయిన్ హోమియోపతిలో ఏంటండి అని అంటే కాన్స్టిట్యూషన్. అసలు ఎందుకు వచ్చింది ఏంటి, ఏదైనా మైండ్ రిలేటెడ్ స్ట్రెస్ కారణమా, సప్రెషన్ ఏమన్నా అయ్యిందా, ఇదంతా మొత్తం టోటల్ పర్సనాలిటీని అసెస్ చేసి వాట్ ఎవర్ ద రీజన్ మేబీ అవన్నీ చూసుకొని వాళ్ళ జెనెటిక్స్ మినిమం అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ ఫేస్ ఎలా ఉంది ఏంటంటే ఫిజికల్గా ఎలా ఉన్నారు మెంటల్గా ఎలా ఉన్నారని దాన్ని స్టడీ చేసి ఇవ్వడాన్ని కాన్స్టిట్యూషన్ హోమియోపతి అంటారు. అంటే కాన్స్టిట్యూషన్ సింగిల్ మెడిసిన్ ఒకటి ఉంటుంది, దాని వాళ్ళ కాన్స్టిట్యూషన్కి సూట్ అయ్యేది ఆ విధంగా ఇచ్చి కొంచెం డైట్ రిలేటెడ్ పాటిస్తూ కొన్ని రకాల ఎక్సర్సైజెస్ అని అంటే కొంచెం యోగా, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో భుజంగాసనో లేకపోతే శలభాసనం, అర్ధశలభాసనం, విపరీత శలభాసనం ఇలాంటివే బ్యాక్ ఏక్లకు ఎక్కువగా పనికొచ్చేవి. ఇలాంటి ఆసనాలతో కానీ లేదంటే లిటిల్ బిట్ ఆఫ్ ఫిజియోథెరపీ కానీ పాటిస్తూ ప్లస్ ఈ విధంగా కాన్స్టిట్యూషన్ హోమియోపతి తీసుకున్నట్టయితే కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా మోర్ దెన్ 90% ఆఫ్ ద ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇది మనం ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు తినాల్సిన ఫుడ్, తినకూడని ఫుడ్ అని ఏమైనా ఉంటుందా? మన ఆహారంలో కూడా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటారా? చూడండి, జనరల్గా ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇప్పుడు మన లోపల రొమాటిక్ టెండెన్సీని ఇంక్రీజ్ చేసి అంటే ఫుడ్ది కొంచెం కష్టం అంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసేటటువంటి ఫుడ్ని వీలైనంత వరకు తగ్గిస్తే బెటర్. గ్యాస్ ఫార్మేషన్ అయినా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఏమైనా వచ్చినా దాని తర్వాత ఎఫెక్ట్ ఏంటి అంటే మజిల్సే ఎఫెక్ట్ అవుతాయి. మజిల్స్ ఎఫెక్ట్ ఏంటంటే మజిల్స్ యొక్క స్టిఫ్నెస్ నుంచి ముందు మనకు మయాలజీ వస్తుంది, మజిల్ పెయిన్స్ వస్తాయి, ఆ తర్వాత మెల్లమెల్లగా బోన్ రిలేటెడ్ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. కాబట్టి కొంచెం ఇలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్ కానీ లేకపోతే పూర్తి జంక్ ఫుడ్ కానీ లేకపోతే ఈ ఆల్కహాల్ నుంచి కానీ స్మోకింగ్ నుంచి కానీ వీటి యొక్క ఎఫెక్ట్ కూడా పడుతుందన్నమాట. కాబట్టి అంటే కాల్షియం యొక్క మెటబాలిజం పైన వీటి యొక్క ఎఫెక్ట్ కూడా పడుతుంది. కాబట్టి ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి. అండ్ తీసుకోవాల్సిన ఏంటంటే వీలైనంత వరకు కాల్షియం కరెక్ట్గా ఉండేటటువంటివి తీసుకోవాలన్నట్టు. అలాగనేసి కాల్షియం టాబ్లెట్స్ కంటిన్యూస్గా యూస్ చేయడం అని కాదు, ఫుడ్లలో కాల్షియం ఎక్కువగా ఉండేవి, ఐరన్ ఎక్కువగా ఉండేవి అని అంటే ఇప్పుడు మిల్క్ తాగడం కానీ లేకపోతే ఏది మన లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, తప్పకుండా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, అంటే విటమిన్ డి ఉండాలి కాబట్టి ఇలాంటివన్నీ మనం కరెక్ట్ తీసుకుంటూ ఉన్నట్టయితే నో ప్రాబ్లం. లేదండి నేను ఇవన్నీ తీసుకోలేకపోతున్నాను, అసలు సమస్య లేదు, నేను పాలు తాగను లేకపోతే ఇలా ఉంటానంటే తప్పకుండా సప్లిమెంట్ ఫామ్లో తీసుకోవాల్సి వస్తుంది. ఎన్ని మంత్స్ యూస్ చేయాలని ఉంటుంది డాక్టర్ గారు? ఎన్ని మంత్స్ అని కానీ ఇన్ని ఇయర్స్ అని కానీ ఉంటుందా? లేదండి, ఇలా పర్టికులర్ అని ఏం లేదు. బట్ జనరల్గా ఏంటంటే ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం స్పాండైలోసిస్ ఉంది, ఏదో చిన్నగా ఏదో ఇప్పుడిప్పుడే ప్రాబ్లం వచ్చింది అంటే అప్పుడు టెంపరీగా మనం ఏదో మెడిసిన్ ఇచ్చినా కానీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇమీడియట్గా వచ్చినప్పుడు కొన్నిసార్లు మెడిసిన్ కూడా చెప్పాం కదా, కొంచెం హార్ట్ ఫర్మెంటేషన్ పెట్టండి తగ్గిపోతుంది, చక్కగా పడుకోండి తగ్గిపోతుంది, ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. లేదు ఏదో టెంపరీగా ఎప్పుడో ఒక్క టైం కోసం ఏం పెట్టాలంటే ఐస్ పెట్టండి కొంచెం తగ్గిపోతుంది అన్నట్టు. ఇందులో కూడా మళ్ళీ చూసుకోవాలి వెదర్ ఇట్ ఈస్ స్పాండైలోసిసా లైసిసా అనేది. ఇన్ఫ్లమేషన్ ఉందా లేకపోతే లోసిస్ ఉన్న దాంట్లో అట్లాంటి దాంట్లోనేమో మనకు బ్లడ్ అంటే మీన్స్ కొంచెం ఐస్ పెట్టినా సరిపోతుంది. స్పాండలైటిస్లో ఇన్ఫ్లమేషన్ ఉన్న దగ్గర కొంచెం మనం వేడి ఫర్మెంటేషన్ అట్లాంటివి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కండిషన్ని బట్టి టెంపరీగా మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయొచ్చు, దాంతో రిలీఫ్ వస్తే సరిపోయింది, లేదంటే మాత్రం మనం ఇలా ట్రీట్మెంట్ వైపు వెళ్ళేసి మనం కొంతకాలం వరకు యూస్ చేయాల్సి ఉంది. ఇంత టైం అని చెప్పలేము, కొందరికి చాలా తొందరగా తగ్గిపోతుంది అండ్ ప్రాబ్లమ్ని బట్టి కూడా ఉంటుంది. అసలు ఆ ప్రాబ్లం ఎంతకాలం నుంచి ఉన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది. చాలా డ్యామేజ్ అయి ఉందనుకోండి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ ఇయర్ టైం 1-2 years టైం కూడా తీసుకుంటుంది అనమాట. అలా మనం స్లోగా తగ్గించవచ్చు. ఓకే సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అసలు వెన్ను సంబంధిత సమస్యలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నారు కదండి, వెన్ను సంబంధిత సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలా వస్తాయి, ఆ టైంలో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ పాటించాలి, అలాగే మనం యోగా కూడా రెగ్యులర్ లైఫ్లో చేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకున్న ఆహారపు అలవాట్లకి మనం చేసే వృత్తిపరంగా కూడా మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్లు అనేవి తీసుకోవాలండి. అవి చేస్తూ మనం అలాగే ఫుడ్ కూడా మనం చూసుకుంటూ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలండి.
ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్తే.